ప్రపంచంలో పాలకులు ఎలా తయారయ్యారో, ఎంత శాడిస్టిక్‌గా తయారయ్యారో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మాటలు, ఆయన నిర్ణయాలు ఇవన్నీ చూస్తే ఈజీగానే అర్థమవుతది. అసలు పూటొక గంటకో నిర్ణయం. అంత పెద్ద అదేదో ప్రపంచానికి పోలీస్ అంటుంటారు వాళ్ళను. అటువంటి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి నిర్ణయాలు గంటకోటి మారుతదా? ఏదో మనకైతే చాలామంది గాలి మనుషులు నాయకులుగా చలామణి అయ్యి పూటకో వైపు తిరుగుతూ ఉంటారు. ఆ దిక్కు గాలి తిరిగితే అటువైపు. అట్లాంటోళ్ళలాగా అమెరికా అధ్యక్షుడు చేస్తే కుదురుతదా? ఇంత కాసింత కోపం వచ్చింది, కాసింత ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే ఏదో ఒక దేశం మీద టారిఫ్‌లు విధించడం. లేకుంటే యాదో దేశం మీద బాంబులేయడం. ఏందో ఇదంతా బాంబులేస్తాడు, మళ్ళీ అప్పటికప్పుడు ఆపుతాడు, మళ్ళీ బాంబులేస్తానంటాడు. అండ్ అదే సమయంలో ఇంతకుముందు భారత్ సహా చాలా దేశాల మీద భారీగా టారిఫ్‌లు ఏసిండే కదా! ఏస్తే దాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసుకుంటూ ఇప్పటి వరకు టారిఫ్‌ల మీద వసూలు చేసిన సొమ్మంతా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయమని చెప్పిండ్రు కదా! దాన్ని మరో మార్గంలో తీసుకొనొచ్చారు ట్రంప్. భారత్, యూరోపియన్ యూనియన్ వీళ్ళతో సహా మొత్తం 60 దేశాల మీద 10% నుంచి 12.5% వరకు గత నెలలోనే టారిఫ్‌లు విధించారు. మన భారత్ మీద మొదట 12.5% టారిఫ్‌లు, తర్వాత దాన్ని 10% కుదించారు. దానివల్ల మనకు గానీ చాలా తీవ్ర ఎఫెక్టే. కానీ మన ప్రభుత్వం డైరెక్ట్‌గా ఇప్పటివరకు వాళ్ళని అడిగింది కూడా లేదు. ఏంది తగ్గించండి అని. ఇంక అటువంటివి ఏమి ఉండవు. లోపల ఏం మాట్లాడుకుంటారో తెలియదు. అయితే ఈ క్రమంలో ఈ నిర్ణయాన్ని సవాల్ చేసుకుంటూ అమెరికాలోని 25 రాష్ట్రాలు యుఎస్ అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్ వేశాయి. చాలా ఇంట్రెస్టింగ్ టర్న్. ఎందుకనంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇది అతిపెద్ద నిర్ణయం. ప్రపంచం మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది ఆ టారిఫ్లు అనేది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మరో మార్గంలో దీన్ని తీసుకొని వచ్చారు. అయితే అక్కడ కొన్ని దేశాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలి అంటే వాళ్ళ దేశాల నుంచి వచ్చే దాని మీద టారిఫ్లు విధించడమే మార్గం అని ఆయన వాదించుకుంటూ కొత్త వాదన తెచ్చాడు, వేశాడు. భారత్ కూడా ఉంది ఇందులో. సో ఇప్పుడు 22 రాష్ట్రాలు అక్కడ న్యాయస్థానంలో పిటిషన్ వేసాయి. ఈ టారిఫ్లు ఎత్తివేయాలి, లేకుంటే అమెరికాకి చాలా తీవ్ర ఇబ్బంది అవుతుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తనకున్నటువంటి అధికారాలకు మించి ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి అమెరికాలోని 22 రాష్ట్రాలు యుఎస్ ఇంటర్నేషనల్ వాణిజ్య కోర్టులో, ట్రేడ్ కోర్టులో పిటిషన్ వేశారు. సో మరి దీని మీద అక్కడ న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి. బట్ చాలా సీరియస్ డెసిషన్ ఇదైతే.